సో స్టేట్ ఆఫ్ యాక్షన్. ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ సార్? ఎస్ సార్, ఎస్ సార్. స్టేట్ ఆఫ్ యాక్షన్ తెలుసు మీకు. ప్రెజెంట్ ఇండెఫినిట్ సింపుల్ ప్రెజెంట్ ఎందుకు పిలుస్తామంటే, సింపుల్ ప్రెజెంట్ అంటే సింపుల్ అంటే హెల్పింగ్ వర్బ్స్ ఉండవు కదా సార్ దీంట్లో. ఇప్పుడు కంటిన్యూటీలో షీ ఈజ్ స్పీకింగ్ టు మీ ఉంటుంది కదా, ఎస్. షీ హ్యాస్ స్పోకెన్ టు మీ. పర్ఫెక్ట్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. దీంట్లో ఏమున్నాయంటే మనకి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఎస్, ఎస్. బట్ దీంట్లో ఉండదు కదా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండదు, అందుకే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటున్నాం, హెల్పింగ్ వర్బ్స్ ఉండవు కాబట్టి. ఓకే. ఇప్పుడు ఎలాగంటే షీ గోస్ టు ఆఫీస్ అంటాం డైరీ కదా సార్. ఇక్కడ ఆ హెల్పింగ్ వర్బ్ రాలేదు కదా, మెయిన్ వర్బ్ వచ్చేస్తుంది కదా, అందుకనే సింపుల్ ప్రెజెంట్ అంటాం. సరే, ప్రెజెంట్ ఇండెఫినెట్ అంటే దానికి కూడా అదే పేరు. ప్రెజెంట్ ఇండెఫినెట్ అంటే ఇప్పుడు డైలీ అన్నాను అనుకోండి, డైలీ అంటే ఇది దేనికి వస్తుంది? నిన్నటి వస్తుందా, ఈ రోజుకి వస్తుందా, రేపు వస్తుందా? రెగ్యులర్ యాక్టివిటీ. ఎవరు చెప్పలేరు ఇది. డైలీ అన్నాం కదా సార్, డైలీ రోజు. ఆ రోజు నిన్నటిదా, ఈ రోజుదా, రేపుదా, మూడు ఉంటాయి డైలీ అంటే కదా సార్. ప్రెజెంట్ ఉంటుంది, పాస్ట్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, ఫ్యూచర్ టైం ఉంటుంది. ఈ డైలీలో మీకు వచ్చేసి ప్రెజెంట్ టైం, ప్రెజెంట్ టైం, పాస్ట్ టైం, ఫ్యూచర్ టైం ఉంది కదా సార్. నిన్న ఉంది, ఈ రోజు ఉంది, రేపు ఉంటుంది కదా సార్. కానీ సింపుల్ ప్రెజెంటే అంటున్నాం, ప్రెజెంట్ ఇండెఫినెటే అంటున్నాం. చూసారా, గమనించారా? అంటే ఏంటిది, టైం అనేది ఖచ్చితంగా చెప్పలేము అది ఎప్పుడు అనేది. అది ఇండెఫినెట్గా డెఫినెట్గా ఉండదు. ఇండెఫినెట్ అంటే అనిశ్చిత అనే అర్థం కదా సార్, డెఫినెట్ కాదని అర్థం కదా. ఆ డెఫినెట్ అనేది లేదు కదా ఇందులో, ఆ సర్టెనిటీ లేదు కదా, అందుకే ప్రెజెంట్ ఇండెఫినెట్ అంటాం. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం కదా సార్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ మనం ఆర్టికల్స్లో డెఫినెట్ ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్స్. దా అంటే పర్టికులర్, ద టేబుల్ అంటే ఆ టేబులే డెఫినెట్. ఏ టేబుల్ అంటే ఒకటి, ఏ టేబుల్ చాలా ఉన్నాయి, దాంట్లో ఒకటి. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏ టేబుల్, ఒక టేబుల్, ఒక 6 ఉన్నాయి, 6 టేబుల్ ఒక టేబుల్. ఏ టేబుల్? 6లో ఒక టేబుల్. ఇండెఫినెట్, డెఫినెట్ కాదు కదా సార్, అందుకు ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు దాన్ని. అదేవిధంగా డెఫినెట్ అంటే దా టేబుల్, అంటే ఈ పర్టికులర్ టేబుల్ దా టేబుల్, ఓకేనా సార్, అది డెఫినెట్ అవుతుంది. అదేవిధంగా ప్రెజెంట్ టెన్స్ అనేది కూడా ఇండెఫినెట్గా ఉంటుంది కదా సార్. ఏ టైం అని చెప్పగలం, నిన్న చెప్పగలం, ఈ రోజు ఉంది, రేపు ఉంది, డైలీ అంటే. అందుకే ప్రెజెంట్ ఇండెఫినెట్ అని వచ్చింది. రెండింటికి పేర్లు ఎందుకు అలా వచ్చాయి అనేది ఓన్లీ చెప్పాను, ఇది అవసరం లేదండి. బట్ ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ ఏ విధంగా వస్తుంది అంటే, ఎన్ని సిచ్యువేషన్స్లో మనం ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్ అనేది యూజ్ చేస్తాం. హ్యాబిచువల్ యాక్షన్స్ కదా సార్, హ్యాబిచువల్ యాక్షన్స్. మూడు ఏంటిది? యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్స్ చెప్తాం కదా సార్. యూనివర్సల్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. చిన్నప్పటి నుంచి అదే కదా నేర్పించేది, ఫస్ట్ అదే నేర్పిస్తారు. 4 స్టేటివ్ వర్బ్స్. స్టేటివ్ వర్బ్స్ ఉంటాయి కదా సార్, అంటే దాంట్లో ఐఎన్జీ ఉండదు, స్టేటివ్ వర్బ్స్ అంటారు. ఇప్పుడు మీకు అర్థమైందా అని చెప్పాలి సార్. నేను ఎలా అంటాం, మీకు అర్థమైందా అంటే ఎలా చెప్తాం సార్? ఆర్ యూ అండర్స్టాండింగ్ అన్నాం అనుకోండి, ఇది తప్పైపోతుంది. ఓకే. ఆర్ యూ అండర్స్టాండింగ్ అన్నాం అనుకోండి, రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే అండర్స్టాండ్ అనేది స్టేటివ్ వర్బ్, దాంట్లో ఐఎన్జీ ఉండదు ఎప్పుడు కూడా. అందుకే డూ యూ అండర్స్టాండ్ అని చెప్పాలి, లేకపోతే అండర్స్టూడ్. ఓకేనా సార్? ఓకేనా సార్? అలాంటివి ఉన్నాయి, ఆ వర్డ్స్ నేను చెప్తాను, స్టేటివ్ వర్బ్స్. దాంట్లో మనం సింపుల్ ప్రెజెంట్ అనేది యూజ్ చేయాలి. ఓకే సార్. ఓకేనా సార్? సో యూనివర్సల్ ట్రూత్స్. ఇంకా ఈ యూనివర్సల్ ట్రూత్స్లో ఇంకోటి ఏంటంటే సార్, జీరో కండిషన్ చెప్దాం, ఓకేనా? ఓకే సార్. జీరో కండిషన్, ఇఫ్ కండిషన్లో జీరో కండిషన్ ఉంటుంది కదా సార్. అవును సార్. విల్ స్టార్ట్ అవుతుంది సార్. ఇఫ్ విల్ జీరో కండిషన్ ఇన్ ఇఫ్ కండిషన్, ఇఫ్ క్లాస్ అని చెప్తాం. యాడ్వర్బ్ క్లాస్ ఆఫ్ కండిషన్స్లోకి వెళ్తాయి అవి.
చెప్తాను. ఓకే. ఇంకా ఏముంటాయి మనకి? ఆ WH ఫ్యామిలీలో మనం ఎలాగో మాట్లాడతాం కదా సార్. యెస్ సార్. WH ఫ్యామిలీలో మాట్లాడతాం. మాట్లాడకుండా అయితే ఉండను. క్వెషన్ చేస్తాం కదా అలాగా. యెస్. ఇక్కడ వస్తుందని ఇక్కడ ఏం కాదు, వస్తుంది అంతే. ఓకే, మాట్లాడదాం. ఫస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే నేను రోజు ఇడ్లీయే తింటాను సార్. నేను రోజు ఇడ్లీయే తింటాను. ఎలా చెప్తాము? ఐ ఈట్ ఐ ఈట్ ఇడ్లీ డైలీ. ఇడ్లీ డైలీ. అంతే కదా సార్. డైలీ. నేను రోజు అతను రోజు న్యూస్ పేపర్ చదువుతాడు. హీ రీడ్స్ న్యూస్ పేపర్ డైలీ. ఈ రీడ్స్ న్యూస్ న్యూస్ పేపర్ పేపర్ డైలీ. డైలీ. ఓకేనా సార్? యెస్ సార్. చెప్పచ్చు. హీ రీడ్స్ న్యూస్ పేపర్ డైలీ. ఓకేనా? అతను రోజు జిమ్కి వెళ్తాడు. He goes to gym daily. హీ గోస్ టు జిమ్ Daily. Yes sir. డైలీ, వీక్లీ, మంత్లీ అని వారానికి 2 సార్లు సినిమా చూస్తాను సార్ థియేటర్లో. He- ఐ వాచ్ I watch సినిమా, లేదంటే ఐ వాచ్ మూవీస్ I ఇన్ థియేటర్ twice in a week, right? I watch movies. ట్వైస్ ఇన్ ఎ వీక్. Yeah. 2 సార్లు చూస్తానా? నేను మంత్లీ ఒకసారి 2-3 సార్లు మా గ్రాండ్ మదర్ ఇంటికి విజిట్ చేస్తాను. అతను విజిట్ చేస్తారు, ఆమె విజిట్ చేస్తుంది. She goes to visits. షీ She విజిట్స్ visits హర్ గ్రాండ్ her మదర్ mother. హౌస్. మదర్స్ హౌస్ కదా. Yes. ప్రైస్ ఇన్ ఎ వీక్, ప్రైస్ ఇన్ ఎ మంత్ అన్నాం. అంతేనా Twice సార్? in a month. Yeah. Yes, మంత్లీ, yes. వీక్లీ, రిపీటెడ్. Monthly. Yes. ఓకేనా? It's a హ్యాబిచువల్ regular activity. Ah. Okay. Habitual. హ్యాబిచువల్ యాక్షన్స్ అన్న అలాగైనా రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ప్రెజెంట్ ఎలాగైనా అదే అవుతుంది సార్. రిపీటెడ్ యాక్షన్ అన్న హ్యాబిచువల్ యాక్షన్స్ ఒకటే అవుతుంది నాకు తెలిసి. ఓకేనా సార్? Okay sir. రెండు ఒకటే, ఇంకా దానికి పెద్దగా పేరు పెట్టి రాసుకోవాల్సింది అవసరం ఏముంది? దీంట్లో పడేద్దాం, దీంట్లోనే కూడా. అంతే సార్. Done. ఓకేనా సార్? ఇప్పుడు కమింగ్ టు యూనివర్సల్ ట్రూత్స్. సో యూనివర్సల్ ట్రూత్స్లో మీకు తెలిసిందే, సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. సార్ మనం నెగటివ్ తర్వాత మాట్లాడుకుందాం సార్ ఇవి అయిపోయినాక. నెగిటివ్ నెగటివ్ మాట్లాడుకుందాం. దీంట్లోనే ఆఫ్టర్ మాట్లాడుకుందాం. ఇవన్నీ అయిపోయినాక. ఓకే. రాస్తాను నేను. ఐ ఈట్ ఇడ్లీ అన్నాను కదా. I do నేను not రోజు తిన్ను. I don't eat ఐ డోంట్ ఈట్ idli. ఇడ్లీ. సో దీంట్లో మీరు తింటారా? నేను రోజు తింటానా? డూ ఐ ఈట్ Do I eat? ఇడ్లీ? క్వశ్చనింగ్ అది. Yes. డోంట్ ఐ ఈట్ Don't eat. ఇడ్లీ? సో ఇక్కడే ఏంటి అంటే మనకి ఇంకోటి చెప్పాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఇది రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ కదా సార్. Yes sir. ఇదే రిపీటెడ్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్ ఇన్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుకున్నాం. దీన్నే పాస్ట్లో చెప్పాలంటే ఎలాగా అని చెప్పి ఆలోచించారు కదా సార్, Okay. పాస్ట్ టెన్స్లో. సో అప్పుడు వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి అంటే యూజ్ ఇట్ టు. మీకు తెలుసా సార్ యూజ్ ఇట్ టు? మనం డిస్కస్ చేసాం యూజ్ ఇట్ వర్సెస్ వుడ్ కూడా ఉంటుంది. వుడ్. Yes. ఈ రెండు కూడా హ్యాబిచువల్ యాక్షన్స్ ఆర్ రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ పాస్ట్ టెన్స్, పాస్ట్ టైంలో. Yes sir. ప్రెజెంట్ టైంలో అయితే సింపుల్ ప్రెజెంట్ వాడతాం, పాస్ట్ టైంలో అయితే Past సింపుల్ use it పాస్ట్ వాడము, ఇది వాడతాం. అవును యూజ్ ఇట్ కి మనం అంటే యాక్షన్స్ కి వుడ్ యూజ్ చేస్తామని చెప్పి డిస్కస్ చేసుకున్నాము. పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ కి యూజ్ ఇట్ వాడతామని డిస్కస్ చేసుకున్నాము. పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్కి యూజ్ ఇట్ అవును యూజ్ టు. యాక్షన్స్ కావాలి అన్నప్పుడు ఈ వుడ్ వాడతామని ఆ రోజు అవును మనం ఆ రోజు ఒక రోజు డిస్కస్ చెప్పాను చేసుకున్నాం. సార్ నేను మీకు. వుడ్ గురించి చెప్పినప్పుడు వుడ్ బి అంటే వుడ్ చెప్పానా? యూజ్ ఇట్ ఓకే, ఎప్పుడు యూజ్ ఓకే. చేస్తారు అన్నప్పుడు చెప్పారు అన్నట్టు గుర్తుంది. ఓకే, ఓకే. పాస్ట్ హ్యాబిచువల్ యూజ్ అవును. చేసినప్పుడు. ఇప్పుడు నేను ఏం చేశానంటే నేను తింటూ ఉండేవాడిని ఇడ్లీ. ఇప్పుడు కాదు, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇడ్లీ తినేవాడిని, రోజు తినేవాడిని అప్పుడు. ఇప్పుడు తినట్లా రోజు. ఓకే. ఐ యూజ్ టు ఈట్ ఇడ్లీ ఐ యూస్ when I టు was child. ఈట్ ఇడ్లీ ఇడ్లీ ఇన్ మై చైల్డ్హుడ్. వెన్ ఐ వాజ్ అ చైల్డ్ అని చెప్పినా సరిపోతుంది. When I was child. Okay.
చైల్డ్. అదే ఇక్కడ యూస్ టు బదులు వుడ్ కూడా వాడచ్చు. అంటే ఇప్పుడు ఏం చేసాం, అతను నేను రోజు న్యూస్ పేపర్ చదువుతూ ఉండేవాడిని కాలేజీలో ఉన్నప్పుడు. ఐ వుడ్ రీడ్ న్యూస్ పేపర్ when I was in the college. అంతే కదా సార్, రోజు చదువుతుండేవాడిని when I was in the college. ప్రెజెంట్ అయితే ఇలా చెప్తాం రోజు చదవాలంటే. దీనికి అంటే ఆపోజిట్గా ఉండేదే మనం ఇప్పటికిప్పుడు తెలుసుకుంటే మంచిది నాకు తెలిసి. అంతే కదా సార్, సింపుల్ ప్రెజెంట్లోనే దానికి ఆపోజిట్గా అంటే సింపుల్ పాస్ట్ అవ్వదు. రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ప్రెజెంట్లో ఎలాగా సింపుల్ ప్రెజెంట్ వాడతామో రిపీటెడ్ యాక్షన్లో పాస్ట్లో ఏం వాడతాము, యూస్ టు వుడ్ మాట్లాడతాం. ఓకేనా సార్? ఓకే. అదే స్టేట్ ఆఫ్ బీయింగ్ అయితే యూస్ టు బి ఐ యూస్డ్ టు బి ఇన్ ద playground at 5 AM in the morning. నేను మార్నింగ్ 5 గంటలకు ప్లే గ్రౌండ్లో ఉంటూ ఉండేవాడిని. ఓకేనా సార్? అదే ఇప్పుడు పాస్ట్లో, ఇప్పుడు కాదు. అదే ఇప్పుడు ఉంటానంటే రోజు ఉంటాను నేను 5ంటికి. ఐ యామ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ at 5 AM in the morning డైలీ. ఓకేనా సార్? ఇది నేర్చుకున్నప్పుడు అది కూడా నేర్చుకుంటే మంచిది, అందుకని చెప్పాను. బట్ యూస్ టు మీరు యాక్షన్ పెడితే యాక్షన్ అవుతుంది. బట్ వుడ్ని మీరు పెట్టలేరు దీని ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్లో. యాక్షన్లో మాత్రమే పెట్టగలం. ఓకేనా సార్? ఓకే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదే ఉంది కండిషన్. అందరూ చెప్తుంటారు కదా సార్, యూస్ టు వుడ్ ఒకటే కానీ ఏదో ఒకటి ఉంటుంది తేడా అని. అదేం పెద్దగా ఏమి ఉండదు. యూస్ టు వుడ్ ఒకటే. యూస్ టు అనేది స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషన్, స్టేట్ ఆఫ్ యాక్షన్లో అవుతుంది. బట్ వుడ్ అనేది మాత్రం స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషన్లో అవ్వదు, ఓన్లీ యాక్షన్లోనే ఉంటుంది అంతే. ఓకేనా సార్? అంతే. ఇది ఎప్పుడు, ఇది హ్యాబిచువల్ యాక్షన్స్ ఆర్ రిపీటెడ్ యాక్షన్ పాస్ట్ టెన్స్లో. అదే డైలీ మీరు చెప్పేది ప్రెజెంట్లో చెప్పాలంటే సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేస్తారు అంతే. ఓకేనా సార్? ఇప్పుడు యూనివర్సల్ ట్రూత్స్కి పోదాం.